గణేష్, సుభాకరు అందరూ వెయిట్ చేయండి. ఇవాళ ఈ అమ్మాయి అభాగ్యురాలైనటువంటి, నోరు లేనటువంటి ఒక దళితులకి రిజర్వ్ కాబడినటువంటి ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గంలో ఒక దళితురాలు యొక్క పరిస్థితి ఈ రకమైన దయనీయంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వం ఎంత దిగజారి ప్రవర్తిస్తుందో, కుక్కల చింపిన విస్తరైందో, ఆఖరికి నీ చేతుల్లో వ్యవస్థ లేక మీ బతుకు ప్రజలు మిమ్మల్ని కక్ష కట్టి ఏ రకంగా మిమ్మల్ని చిత్రవద చేయడానికి సిద్ధంగా ఉంటారో, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలచే తృప్తి కోసం పనిచేస్తున్న పోలీసుల చర్యల వల్ల ప్రజలు ఏ రకంగా తిరగబడతారో చూద్ది. కానీ కంగారులే చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 100 నీతులు చెప్పావు ఎమ్మెల్యే అయ్యేప్పటికీ, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఏం కనపడవా? నీకు ఒక 50 మంది పోలీసుల్ని కాపలాగా ఇస్తే 24 గంటలు చాలా, ఇంకేం అక్కర్లేదా? పిఎస్బి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి విమానం ఇచ్చేస్తే చాలా, 24 గంటలు నువ్వు దేటడానికి. నీకు మామూలుగా దొడ్లో దోణ కట్టేసినట్టు ఒక విమానం కట్టేస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు? చర్యలు ఉండవా? సుభాకర్ మీద, భాస్కర్ మీద చర్యలు ఉండవా? శ్రీనివాసరావు గారు, ఒకవేళ నిజంగా నేను అనుకునే శ్రీనివాసరావు అయితే, ఇదివరకు ఇంత చెడిపోయినోడు కాదు నువ్వు. శ్రీనివాసరావు గారు, బులుగు రిబ్బన్ శ్రీనివాసరావు గారు, నాకు తెలిసిన శ్రీనివాసరావు నువ్వు అయి ఉంటే కనుక నువ్వు ఇదివరకు ఇటు చెడిపోలా. ఆడకూతుర్ని, చదువుకున్న అమ్మాయిని హాస్పిటల్లో బెడ్ మేంచి న్యాయం కోసం అర్థిస్తాక మీ దగ్గరికి వస్తే, గ్రీవెన్స్కి వస్తే నువ్వు నమ్మకంగా అంటే ఓదార్పు మాటలు చెప్పి, అన్నయ్యపు మాటలు చెప్పి జాగ్రత్తగా తలనిమురుతూ పోలీసుల్ని పిలిపించి ఈ రకంగా జైల్లో ఇస్తా. పాపాలు కదా ఇవన్నీ? పాపాలు కదా అన్న? కోటేశ్వరమ్మ గారు, నువ్వు నిజంగా ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావో గుర్తుంచుకో. నీ అంతరాత్మను అడుగు. నువ్వు చేసింది, నువ్వు పెట్టిన కేసు ధర్మమా? ఇక తోటి ఆడకూతురిని ఈ రకంగా జైల్లో మగ్గదీయటం, 307 కేసు పెట్టి నేను హత్య చేయించే ప్రయత్నం చేసింది అమ్మాయి. దేవుడు పైన ఉన్నాడు. సుభాకర్ గారు, భాస్కర్రావు గారు, కోటేశ్వరమ్మ గారు, నిజంగా ఎస్పీ గారు మీరు నవయువకుడు, చదువుకునే అద్భుతంగా ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చారు. మీ నాయకత్వంలో కింద పోలీసులు, తెలుగుదేశం నాయకుల కళ్ళల్లో ఆనందం కోసం ఇటువంటి తప్పుడు కేసులు కట్టి తప్పుడుతనంగా విచారణ చేసే పరిస్థితులు వస్తాయి. విర్రవేగుతుంటే మీరు చర్యలు తీసుకోకపోతే మీ అమ్మగారు, నాన్నగారు మిమ్మల్ని చదివించిన చదువుకు అర్థం ఏమన్నా ఉంటుందా సార్? చెప్పండి సార్. మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా సార్, పేదల్ని కాపాడుతానని ప్రమాణం చేసి వచ్చారు కదా సార్. ఈ సుభాకరు, ఈ భాస్కరు ఇట్లాంటి వాళ్ళ చెర నుంచి పేదలకు న్యాయం జరగదా? మీ నాయకత్వంలో కూడా చేయలేరా మీరు? డిమాండ్ చేస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ సుప్రియ ఇవాళ 307 అంటే హత్యాయత్నం కేసు కింద జైల్లో ఉన్నటువంటి ఆ ముక్కు పచ్చలారనటువంటి సుప్రియ, అభం తేలిన సుప్రియ, ఆ భగవంతుడు న్యాయం చేసే రోజు కోసం మేము దేవుడిని ప్రార్థిస్తుంటామని చెప్పని చెప్తున్నాం మీ అందరికి. పామర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పసుమరు అనేటువంటి గ్రామంలో జుజ్జువరపు చిన్ని, అలాగే చిన్ని కుమార్తె సుప్రియ తమ్ముడు తేజ, ఇలా ముగ్గురు సంబంధించినటువంటి ఒక చిన్న సమస్యతో ఇవాళ అమ్మాయిని 307 పాత సెక్షన్, ఐపీసీ 307 పాత సెక్షన్, ఇప్పుడు బిఎన్ఎస్ 109 అది చెప్తున్నారు. అంటే హత్యాయత్నం, ఉద్యోగ విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీసు హోంగార్డ్ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పని నేర అభియోగంతో జైల్లో ఉన్నటువంటి సుప్రియ అనేటువంటి జుజ్జువరపు సుప్రియ అనేటువంటి ఒక దళిత ఆడపడుచుని ఈరోజు పరామర్శించి రావడం జరుగుతుంది.